ఫోన్ ట్యాపింగ్కి ముగింపు లేదన్న ఈ కేసుకు సంబంధించి? ఇక అది ఒక ధారావాహిక, అది మన కార్తీక దీపం సీరియల్, అది నడుస్తూనే ఉంటుంది అన్నమాట. ఎప్పటికది సుప్రీంకోర్టు కొట్టేసి పసలు లేదురా బాబు. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అన్న దాంట్లో ప్రభుత్వానికి ప్రభుత్వ రక్షణ రీత్యా, ప్రజా రక్షణ రీత్యా, శాంతి భద్రతల రీత్యా పోలీసులు కొంత ట్యాపింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత దాన్ని సర్టన్ టైం తర్వాత ఆ డేటాను డెమాలిష్ చేసే అవకాశం కూడా పోలీసులకు ఉంది. వీళ్ళన్నీ కొన్ని అభూత కల్పనలు చేసి ఇది జరిగింది అది జరిగింది అది జరిగిందని అల్లుతున్నారు. అవి కోర్టులో నిలబడ్డం లేదు. కానీ ఏం చేస్తున్నాడంటే బ్లాక్మెయిల్కు వాడుకుంటున్నాడు. ఈ మానవుడు పైకి వచ్చింది బ్లాక్మెయిల్ మీద కదా. ఇది బ్లాక్మెయిల్ బాబానే కదా ఈయన. ఈ బ్లాక్మెయిల్ బాబు ఈ బ్లాక్మెయిల్ మన ఎత్తుగడలు వేసి చిత్తు చేయొచ్చని అనుకుంటున్నాడు. కానీ అది దాన్ని ఏమంటాం, మన సింహం ముందు, హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లాగా అవుతున్నది వాళ్ళ ఆయన పరిస్థితి. ప్రజల ముందు నగ్నంగా బట్టబయలైపోయాడు. ఇంకేం అసలు బహిరంగం అయిపోయింది మొత్తం, ఏమి దాపరికం కూడా లేదు. ఆ దోపిడీ నగ్న స్వరూపం బట్టబయలైంది కనుక ఇంకా తెలంగాణ ప్రజలు సహించరు. ఒక పెను తుఫానులో గడిపోచలా కొట్టుకుపోతాడు రేవంత్ రెడ్డి.